ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్, లైనింగ్ కటింగ్ ఫ్రెండ్స్. ఒకటేసారి 3 లైనింగ్లు కట్ చేస్తున్నాను. ఇదిగోండి, ఒకటి పింక్, ఒకటి ఎల్లో, ఒకటి ఇది వచ్చేసి కలర్ అట్లా స్కై బ్లూ రామా కలర్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి చేయి పొడుగు, చేయి కుట్లలోకి ఉండే విధానంలో ఇప్పుడు కట్ చేస్తున్నాను. నెక్ వచ్చేసి స్క్వేర్ నెక్, బ్యాక్ పార్ట్ మార్క్ చేసుకుని వీపు పట్టికి క్లాత్ అనమాట. వీపు పొడవు, నెక్ పొడవు, షోల్డర్, కుట్లలోకి. ఇది వచ్చేసి సంక సైడ్ అనమాట. క్లాత్ కొంచెం ఎక్కువనే పెట్టాను. కుట్లలోకి ఎప్పుడైనా లావ్ అయితే కూడా ఉండడం కోసం అనమాట. ఇదంతా కొంచెం హెచ్చు తగ్గులుగా తీసేసుకున్నాను. కొంచెం అక్కడ తీసేసినందుకు ఇక్కడ పైన కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాను అనమాట. ఇందాక అక్కడ కట్ చేశాను కదా, దానికోసం మళ్ళీ తక్కువ కాకుండా కట్ చేస్తున్నాను. ఒకటేసారి 3 పీసులు ఎందుకు పెట్టానంటే సారికి కట్ చేయకుండా ఒకటేసారి 3 పీసులు కూడా కట్ చేసుకోవచ్చు అనే విధానం తెలియడం కోసం కట్ చేశాను ఫ్రెండ్స్. ఎవరైనా మీరు కూడా ఇలానే కట్ చేసుకోవచ్చు. టైం వేస్ట్ కాకుండా కూడా ఒకటేసారి కటింగ్స్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ భాగం కట్ చేసుకున్నాం. ఫ్రంట్ భాగం, నెక్, షోల్డర్, సంక సైడ్ అన్నమాట. ఇప్పుడు సేప్ పట్టి కోసం కట్ చేస్తున్నాం. ఇది సేప్ పట్టి వచ్చింది. ఇక్కడ చూసుకుని కట్ చేసుకున్నాం. తీసుకున్నాం చేతులకు జాయింట్ అనమాట. ఇంకొక చేతి కూడా జాయింట్ కావాలి కాబట్టి 2 చేతులకు జాయింట్ తీసేసుకున్నాం. ఇదిగోండి ఇలా తీసేసుకున్నాం. ఇప్పుడు మనకు వీపు పట్టి కావాలి. వీపు పట్టీలు వచ్చేసి ఇక్కడ తీసేసుకున్నాం. ఇలా కూడా తీసుకోవచ్చు. మనం ఎలాగైనా వీలుగా తీసుకొని ఎలా వీలు ఉంటే అలా తీసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఒక్కోసారి లైనింగ్ తక్కువగా ఉన్నప్పుడు బిగ్ సైజ్ వాళ్ళకి ఇలా కూడా తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ నొక్కండి. ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియకండి ఫ్రెండ్స్. తప్పక మా వీడియోని చూసి ఆదరించండి. ఈ మధ్య సరిగా ఆదరించడం లేదు యూట్యూబర్స్. మీరు ఆదరిస్తుంటే నేను ఇంకా వేరే మోడల్స్ కూడా తీయడానికి ఆసక్తికరంగా
బాగుంటుంది. మీరు చూడట్లేదని నేను తీయడం కొద్దిగా తక్కువగా తీస్తున్నాను ఫ్రెండ్స్. మీరు చూస్తూ ఉంటే, లైక్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ